విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పార్లమెంట్లో తమకు చాలా బలం ఉందని, తమ ఎంపీల అవసరం పెద్దల సభలో కేంద్రానికి ఉందని, అంశాల వారీగానే బిల్లులకు తమ మద్దతు ఉంటుందని తప్ప బ్లైండ్గా ఉండదని వైసీపీ ఎంపీలు ఇప్పటికే పలుమార్లు చెప్పిన పరిస్థితి. అయితే అనూహ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు అంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు రాజ్యసభ ఎంపీలు కూటమి పార్టీల వైపు ఆకర్షితులయ్యారని అంటున్నారు. ఇందులో కొంతమంది టీడీపీ, ఒకరు జనసేన, మిగిలిన వారు బీజేపీ వైపు వెళ్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీ, జనసేనల బలం శూన్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. ఈ సమయంలో వైసీపీలో మెజార్టీ సభ్యులు కూటమిలోని 3 పార్టీల్లోనూ చేరేందుకు రంగం సిద్ధమైందని టాకు. ఈ మేరకు సుమారు 7 వైసీపీ రాజ్యసభ సభ్యులు కండువాలు మార్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇందులో భాగంగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. ఇదే క్రమంలో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావులు కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారు అంటూ ప్రచారం జరుగుతోంది. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బాబురావు, మస్తాన్ రావు, కృష్ణయ్యలు టీడీపీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నాయని చెబుతుండగా, అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఈ 7గురిలో ఒకరు జనసేనలో చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 4కు పడిపోతుందని చెబుతున్నారు. అంటే మిగిలిన వారిలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని మాత్రమే వైసీపీలో ఉండనున్నారు అంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తుంది. ఈ 7 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడం వల్ల పార్టీకి ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏమీ లేదు అనే కామెంట్స్ వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. పైన చెప్పుకున్నట్లుగా 7 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతున్నారు. వీరిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పలుకుబడి అంత లేదు అన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. ఉదాహరణకు మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే, ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తరువాత ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్. ఇక బీదా మస్తాన్ రావు పూర్తిగా తన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, మిగిలిన వారిలో మెజార్టీ సభ్యుల పరిస్థితి దాదాపు ఇదే అని, వీరికి ప్రత్యేకంగా సొంత నియోజకవర్గాలంటూ ఏమీ లేవని, గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్ళినా వీరిని పరిగణలోకి తీసుకునే ప్రజానీకం అతి స్వల్పమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి నేతలు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, పైగా ప్రజల్లో పలుకుబడి ఉన్న మరికొంతమంది కొత్త నేతలకు అవకాశం రానుందని నొక్కి చెబుతున్నారు. దీంతో ఈ 7 ఎంపీలు పార్టీని వీడటం వల్ల రాజ్యసభలో పార్టీ బలం తగ్గొచ్చేమో కానీ క్షేత్రస్థాయిలో ఏ మాత్రం ప్రభావం చూపించదని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.